సత్యకుమార్ యాదవ్ కమెంట్స్. డాక్టర్లు సర్టిఫికెట్లను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. కొత్త కౌన్సిల్ ఏపీసీఎంసీ సర్టిఫికెట్స్ రెన్యువల్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఫారెన్ రిటర్న్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం లేదు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు 6 నామినేటెడ్ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్, 13 ఎలక్టెడ్ మెంబర్స్ ని ఇంకా ఎన్నుకోవాల్సి ఉంది. టోటల్ 23 మంది చైర్మన్, వైస్ చైర్మన్లను కూడా ఇంకా ఎన్నుకోవాల్సి ఉంది. నేను తెనాలిలో ఉంటే ఒక పేషెంట్ వచ్చాడు నా దగ్గరికి. సార్ మీతో 2 నిమిషాలు మాట్లాడాలి, చెప్పండి అన్న. ఏం సార్ తెనాలి ఆసుపత్రిలో సరిగా చూడట్లేదండి. నేను ఏం చూడట్లేదన్న. డాక్టర్ కోపడుతున్నాడు సార్. ఎందుకు కోపడ్డాడు అన్న అంటే చూసి మా భార్యను పంపించేశాడు సార్ అన్నాడు. దానికి కోపడ్డం ఏంటంటే మళ్ళీ నేను అడిగాను సార్, ఏం అడిగాను సార్, సిటీ చేయమన్నాను సార్ అన్నాడు. సిటీ చేయమని నిన్ను ఎవరు అడిగారు, నీకు ఎవరు చెప్పారన్న. ఎవరు చెప్పలేదు సార్, మా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళి సిటీ చేస్తేనే బాగా చూసినట్టు అనుకుని డాక్టర్ అడిగితే నీకు సిటీ అవసరం లేదు పోయాని కోపడ్డాడు. సమాధానం సరిగ్గా చెప్పట్లేదు సార్ అంటే ఆయనకు సిటీ అవసరం లేదు, కానీ సిటీ గురించి ఎక్కడో విన్నాడు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళారు కాబట్టి ఆ సిటీ చేస్తేనే మంచి వైద్యం అందించినట్టుగా భావిస్తున్నారు. ప్రజల వైపు నుంచి కూడా ఇబ్బందులు ఉన్నాయి, నేను కాదని దాన్ని కూడా. ఎందుకంటే మీరు ఎంత పెద్ద ప్రిస్క్రిప్షన్ రాస్తేనో లేదా ఎంత పెద్ద సర్జరీ అర్థం కాని భాషలో ప్రిస్క్రిప్షన్లు రాసిస్తేనో లేకపోతే అర్థం కాని టెస్టులు రోగం పేరు చెప్పేసి టెస్ట్ రాసిస్తే కానీ వాళ్ళ తృప్తి డాక్టర్ బాగా చూశాడు అనుకునే పరిస్థితులు లేవు. ఇవన్నీ రాసిస్తేనే 2 పేజీల ప్రిస్క్రిప్షన్ రాయించాలా, 4 రకాల టెస్టులు చేయించాలా, 5 సార్లు ఆసుపత్రికి తిప్పాలి. తిప్పితే అప్పుడు డాక్టర్ చాలా బాగా చూసాడు మమ్మల్ని పేషెంట్ అనుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళ అవగాహన రాహిత్యాన్ని ఎక్స్ప్లాంటేషన్లు డాక్టర్లు చెయ్యకూడదు అనేది నా భావన, ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ. ఎందుకంటే మీరు హిపోక్రట్స్ కోర్స్ మీద మీరు బ్లడ్ తీసుకున్నప్పుడు మీరందరూ చెప్తారు ఎటువంటి సేవలు పేదలకు అందించాలా, ఏ రకంగా మీ జీవితాన్ని పేదల సేవ కోసం అంకితం చేస్తామని. మీరు ఒక బ్లడ్ తీసుకున్న తర్వాత బ్లడ్కి లోబడి పూర్తిగా చేయమని నేను చెప్పలేదు, కానీ దానికి లోబడి ఉండడానికి ప్రయత్నం చేయాలి. వచ్చిన పేషెంట్ని కాస్త చిరునవ్వుతో మాట్లాడి కొద్దిగా పేషెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వల్ల ఓపికగా వినే పరిస్థితి లేదు. చెప్పకుండా అంటే డాక్టర్ పేషెంట్, నేను నా పరిస్థితి చెప్తాను. నేను ఇవాళ హెల్త్ మినిస్టర్ కానీ నాకు కొద్దిగా సర్వైకల్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఉంటే ఒకసారి డాక్టర్ నారాయణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన నన్ను చూడకముందే, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కూడా నాకు వచ్చారు ఆ రోజు, ఆయన హెల్త్ మినిస్టర్ ఉన్నారు. ఆయన చూడకముందే నేను పేషెంట్ని డాక్టర్ గారికి చెప్పేస్తున్నా, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, నేను ఎక్కువ ట్రావెల్ చేస్తాను, కంప్యూటర్ ఆపరేట్ చేసుకుంటాను, ఇది అది ఇది అని. ఏంటంటే ఎంఆర్ఐ కూడా తీయించాను, అన్నీ చెప్పాను. చెప్తే ఆయన అవన్నీ ఎందుకండి, ఎక్స్రే ఉందా అన్నారు. ఎక్స్రే లేదు సార్ అన్న. ఎక్స్రే అవసరం లేకుండా ఎక్స్రేతో సరిపోతుంది మీకు, మీరు ఎంఆర్ఐ గురించి మాట్లాడుతున్నారు. డాక్టర్ నేను డిసైడ్ చేయాలా, పేషెంట్ మీరు డిసైడ్ చేస్తారా అన్నాడు ఆయన. నాకు అప్పుడు ఆ క్షణంలో ఏంటి నా అరగంట ఉన్నది డాక్టర్ గారు అనిపించింది. కానీ తర్వాత చూస్తే మాత్రం వాస్తవం అది నేనే డాక్టర్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా సమస్య నేనే చెప్పి దాని ట్రీట్మెంట్ కూడా నేనే చెప్పేలా ఉంటే ఇక దానికి అర్థం ఏముంది. ఆ పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. సింపుల్ ఒక ఎక్స్రే తెచ్చిపోయేదానికి నేను ఎంఆర్ఐ గురించి మాట్లాడి దాని మీద ఎంతో వేల డబ్బులు కూడా ఖర్చు పెట్టిన నేపథ్యం ఉంది. ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ డాక్టర్స్ ఈ మెడికల్ ఎథిక్స్కి తర్వాత ప్రొఫెషనల్ కాంటాక్ట్ కూడా లోబడి చూడాల్సిన బాధ్యత ఏపీ మెడికల్ కౌన్సిల్. ఇవాళ దాదాపు నేను మార్నింగ్ అడుగుతున్నాను ఎంతమంది డాక్టర్లు ఏపీఎంసీతో రిజిస్ట్రేషన్ చేశారు. 1,33,000 బిఫోర్ డివిజన్ అండ్ పోస్ట్ బైఫర్కేషన్ ది నెంబర్ ఇస్ అరౌండ్ 70,000 అన్నారు. మీరు మరి మ్యాండేటరీ రెన్యువల్స్ ఏంటి అని అడిగారు. మానిటరింగ్ మెకానిజం ఉందా, ఏదైనా డాక్టర్స్ ఎక్కడ ఉంటున్నారు ఏంటంటే మా రిజిస్టర్ గారు లేదన్నారు. మరి ది రెన్యువల్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ 5 years and you don't have proper data with you and you don't have proper mechanism, monitoring mechanism. How will you know that the doctors are getting renewed every 5 years? They said they don't have any mechanism. ఏంటంటే దానికి జస్టిఫికేషన్ కూడా ఇచ్చేశారు. చాలా మంది ఫారిన్ లో ఉంటారండి, లేదా అవుట్ ఆఫ్ ది స్టేట్ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి అని. కానీ మీరు మ్యాండేటరీ అయినప్పుడు ఎవ్రీ 5 years కి రెన్యువల్ ఎందుకు చేసుకోకూడదు? ఇప్పుడే చెప్పారు సిఎంజీ చేయాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ దీంట్లో కొత్త ఇది వస్తున్నప్పుడు ఆ కొత్త టెక్నాలజీస్ వాడుకొని మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం మ్యాండేటరీగా పెట్టిన నాకు తెలియదు. ఇక్కడ చాలా మంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది 5 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేస్తున్నారు, లేదా దే హావ్ టేకన్, ఐ డోంట్ నో వెదర్ దే హావ్ టేకన్ ఏపీఎంసీ ఫర్ గ్రాంటెడ్, IMA
ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ చెప్పాలి, అందరూ ఉన్నారు కాబట్టి ఏమి రిప్రజెంటేటివ్స్ బహుశా రుచించకపోవచ్చు నేను ఈ మాట చెప్తుంటే. ఎవ్రీ 5 years వచ్చేసి చేయాలంటారు. ఏంటంటే ఇట్స్ గైడ్ లైన్, ఇట్స్ రూల్. దెన్ ఎవ్రీబడి హ్యాస్ టు అదెర్ టు ఇట్. 5 years మ్యాండేటరీ ఉన్నప్పుడు మ్యాండేటరీ చేయాల్సిందే, చేసినప్పుడే కదా ఎలా సిస్టమ్ ఉంది. ఫారెన్ లో అంటే వాళ్ళు చెప్తున్నారు SMS పంపిస్తారట. SMS పంపించి ఇఫ్ దే డోంట్ రెస్పాండ్ వాట్ విల్ యూ డూ? యూ జస్ట్ కీప్ వెయిట్ సార్. But again, next 5 years, then again we'll send a SMS. Then again, don't respond. We'll keep quiet. The years together, decades together. Many of the doctors have not renewed themselves, which is mandatory for every 5 years. చేయలేదు. దానికి ఒక ప్రాపర్ మెకానిజం అయితే డెవలప్ చేయాలి. ఖచ్చితంగా ఈ కొత్త ఏపీఎంసీ ఏదైతే ఉందో ఈ కొత్త కౌన్సిల్ వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా పెట్టాలి కూడా. ఎందుకంటే మీరు ఆ మెడికల్ ఎథిక్స్ ని ఫాలో కావాలి, ప్రొఫెషనల్ కాండక్ట్ కూడా సరిగా ఉండేలాగా చూడాలా. ప్రతి ఒక్కరికి రెన్యువల్ మ్యాండేటరీ ఏది ఉందో అది 5 years జరిగేలాగా చూడాలి. దానికి ఎటువంటి మెకానిజం మీరు డెవలప్ చేస్తారో, ఎటువంటి సిస్టమ్స్ తీసుకొస్తారో, ఇవాళ ఉన్న టెక్నాలజీని వాడుకొని ఏ రకంగా వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తారో, ఏ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న 5 ఏళ్లకు ఒకసారి బయట దేశాల్లో ఉన్న డాక్టర్లు ఇండియాకు రాకుండా ఉంటారు కదా, వచ్చినప్పుడు వాళ్ళు చేసేలాగా చూడండి. అదేవిధంగా ఈ యాక్చువల్గా ఈ ఏపీ మెడికల్ కౌన్సిల్ కి 23 members. The composition is 23 members. 6 are nominated members, 4 are ex officio, the Vice Chancellor of Dr. NTR Health University and the Director of Medical Education and Director of Secondary Health and also the Director of Primary Health. So it's 10 members plus 13 are medical practice elected practitioners, they elect among themselves. Our system would have 2000, I'm told since 2008 the convention, the system is not being followed in the United Andhra Pradesh and also the post bifurcated the new state also, but see to it that all the 13 other members also elected from the doctors fraternity, and then only then the council will be complete and you will be able to perform your duties. ఈ సందర్భంగా రాజకీయ ప్రసంగాలు ఎక్కువ అవసరం లేదు కానీ ఈ కొత్త మెడికల్ కౌన్సిల్ వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి, ఒకటి ఎథిక్స్ విషయంలో పదే వీటిని ఏ రకంగా చూడాలి, రెండోది రెన్యూవల్ విషయంలో చూడాలి, మూడోది కొత్తగా రిజిస్ట్రేషన్స్. కొంతమంది నేను విన్నాను రిజిస్ట్రేషన్స్ లేకుండా కూడా కొంతమంది ప్రాక్టీస్ చేస్తుంటారు. మోస్ట్లీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. ఎందుకంటే ఇటీవల చూసాం ఈ కోవిడ్, బికాస్ ఆఫ్ ది కోవిడ్ there are some issues with the granting of registration to the foreign medical graduates. చాలా చోట్ల వెళ్తే చాలా చోట్ల ఉన్నాయి. అయితే I want you to be empathetic towards those students. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో బయట దేశాల్లో ఏదో ఆశలతో వెళ్ళి చదువుకొని వచ్చారు, ఉక్రెయిన్కో లేదా చైనాకో లేదంటే ఇతర దేశాలు ఫిలిప్పీన్స్ కు వెళ్ళి వచ్చి చాలా విద్యార్థులు వచ్చి, అయితే సమస్య ఏమొచ్చిందంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే అక్కడ ఆన్లైన్ లో చేశారో ఆన్లైన్ పీరియడ్ ని కాంపెన్సేట్ చేయాల్సింది. ఆ కాంపెన్సేట్ చేయకపోవడం వల్ల చాలా మందికి రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నాం. సమస్య వాళ్ళకు తెలుసు, విద్యార్థులకు కూడా. అయితే ఎవరైతే కాంపెన్సేటరీ సర్టిఫికేట్స్ ఇచ్చారో, సబ్మిట్ చేశారో వాటిని ఒకసారి త్వరగా ఎగ్జామిన్ చేసి తర్వాత మన ఎంబసీస్తో, ఇండియన్ ఎంబసీస్తో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఆలస్యం లేకుండా వాళ్ళు ఎటువంటి ఆ సమయాన్ని కోల్పోకుండా వారికి రిజిస్ట్రేషన్ చేసే విషయంలో కూడా, ఎందుకంటే all these months the only registrar was taking burden and also the blame from the foreign medical graduate students, because he was the only one all through who was dealing with the NMC and also students. Now that the APMC position, I want you to concentrate on foreign medical graduates registration granting also. And with this I hope that మీరందరూ కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీ బాధ్యతలు నిర్వర్తిస్తారని, మీకు ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటూ, ఎలాగో వీటికి చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఎన్నుకోవాల్సి ఉంది. తర్వాత గౌరవ సభ్యులు వారితో మాట్లాడుకున్న తర్వాత ఎవరు అధ్యక్షులు ఉండాలి, ఎవరు ఉపాధ్యక్షులు ఉండాలి అనే విషయాన్ని తర్వాత పూర్తి స్థాయి పనులను కూడా వారు తొందరలోనే చేపడతారని నేను భావిస్తూ, ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. And also excellent suggestions what to be followed by Andhra Pradesh Medical Council and the newly responsibilities of the new members of AP Medical Council. I thank you one and all for coming and gracing the function. I request all of you to stay back for lunch
have your lunch before you depart. Thank you very much.